నేను గంట ప్రార్థన చేశాను, ఒక్క పాపం కూడా ఒప్పుకోను. దేవుని ఆత్మ నిన్ను కడుగుతాడు, శుభ్రపరుస్తాడు. నిజంగా నిన్ను ఎందుకు నువ్వు ఇలాగయ్యావు, ఎందుకు భయకంపితుడు అవుతున్నావు, ఎందుకు ఈ పరిస్థితుల్లోకి వచ్చావు, దేవుడు నువ్వు చూపిస్తాడు. నువ్వు ప్రార్థన చేసే కొలదికి విజయం వైపుకి వెళ్తావు. ప్రార్థన చేసే కొలది నీ పాపాలు ఒప్పుకుంటా, సరి చేసుకుంటా. నిజమే ప్రభు అని అనుకుంటా ఉంటే నీ ప్రార్థన ఆత్మ ప్రార్థన అయిపోతుంది. ఆత్మలో ప్రార్థన చేస్తావు. అతడు ఆత్మలో ప్రార్థన చేస్తుంది. మళ్ళీ దేవుడు అదే ప్రశ్న వేస్తున్నాడు. తండ్రి ఏం ప్రశ్న వేశాడు, ఇక్కడ మళ్ళీ దేవుడు అదే ప్రశ్న వేస్తాడు. నీ పేరేంటి దేవుడికి తెలీదా? యాకోబు యొక్క పేరేంటిదో దేవుడికి తెలీదా? కానీ ఎందుకు అలా అడుగుతున్నాడు? తన పాపాన్ని బయట పెడుతున్నాడు. ఎందుకు పాపానికి దాస్తూనే ఉంటావు? చాలామంది సక్సెస్ చూడకపోవడానికి కారణం ఏంటంటే పాపాన్ని దాస్తారు. దావీదు ఎప్పుడు కూడా నేను వెర్రివాడిని ప్రభువా, నేను పిచ్చివాడిని ప్రభువా, నేను చాలా బలహీనుడని ప్రభువా అని తన యొక్క బలహీనతలన్నింటినీ ప్రార్థన